ఆలు శనగల కర్రీ. ఓకే, సో ఆలు శనగల కర్రీ. ఎస్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం పెద్ద శనగలు అయితే తీసుకున్నాం కదా. ఎస్. అండ్ అలాగే ఉడికించిన ఆలు. యా, ఉడికించిన ఆలు అండ్ మనం ఇది కాబూలి చెన్న ఏదైతే ఉందో ఇది కూడా మనం ఉడికించుకున్నాం. ఓకే, అలాగే మనకి టమాటో ప్యూరీ కావచ్చు, హర్బ్స్ కావచ్చు తెచ్చేసాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నార్మల్ మన ఉల్లిపాయలు. ఎస్, అవును. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్, ముందుగా కొంచెం నూనె, సో యూజువల్లీ మనకి డయాబెటీస్ వాళ్ళకి ఆలు అనేది ఎక్కువగా తినకూడదు, అంటే బాగా పిండి పదార్థాలు ఉండే తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా. మరి ఇది ఎలా తీసుకోవాలి ఒకళ్ళు తీసుకోవాలంటే? సో మీరు చెప్పింది కరెక్టే. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కూడా మనం వాళ్ళకి ఇవ్వకూడదు. బట్ ఎప్పుడైతే హైపోగ్లైసమిక్ అంటే షుగర్స్ అనేది లో అవుతాయో ఆ టైంలో మనము ఎక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్డే వాళ్ళకి ఇవ్వాలి. సో అలాంటప్పుడు అంటే వాళ్ళు కూడా చాలా త్వరగా నీరసపడిపోతారు కాబట్టి అలాంటి టైంలో వాళ్ళకి ఇన్స్టాంట్ ఫుడ్ లాగా ఆలు ఇవ్వచ్చు. మరీ షుగర్స్ ఎక్కువగా స్పైక్ ఉన్నప్పుడు అంటే అరౌండ్ లైక్ 250-300గా ఉన్నప్పుడు ఈ ప్లేస్లో స్వీట్ పొటాటోని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో అంటే మార్నింగ్ ఇవ్వచ్చు అనమాట ఆలు అనేది? యా, మార్నింగ్ కానీ లేదంటే కొంతమందికి నైట్ టైమ్స్లో త్వరగా డౌన్ అయిపోతూ ఉంటుంది అండ్ కొంతమందికి మిడ్ మార్నింగ్స్లో త్వరగా డౌన్, అంటే వాళ్ళకి ఏ టైంలో అయితే డౌన్ అవుతుందో ఆ టైంలో ఈ ఫుడ్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే ఓకే, సో నూనె కాగిపోయింది కదా. యా, ఫస్ట్ జీలకర్ర వేసేద్దాము. ఓకే, జీలకర్ర కొంచెం, నెక్స్ట్ టైం వేస్తున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే నెక్స్ట్ టమాటో ప్యూరీ కూడా వేసేద్దాం. ఓకే, సో అది కొంచెం పచ్చి వాసన వెళ్ళేదాకా కలుపుకోవాలి. అవును. అండ్ అలాగే తరచూ ఎవరైతే టైర్డ్ అవుతూ ఉంటారో సో దానికి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. ఒకటి వాళ్ళకి వైటమిన్ డి తక్కువగా ఉండడం, ఇంకొకటి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం, అండ్ అలాగే ఏదైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఆ డోస్ అనేది వాళ్ళకి సెట్ అవ్వకపోతే కూడా వాళ్ళు త్వరగా టైర్డ్ అయిపోవడం, లేదంటే మార్నింగ్ సిక్నెస్ లేవగానే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం. సో అలాంటి వాళ్ళకు కూడా ఇన్స్టంట్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడంతో పాటు వాళ్ళ టైమింగ్స్ అనేది చాలా ఫాలో అవుతూ ఉండాలి. సో స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఎక్కువగా చెప్తా ఉంటాము. తినేటప్పుడు కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు, అంటే నార్మల్గా అయితే 4 to 5 times అలా తీసుకుంటారు. వాళ్ళకి ఒక 6 to 7 times. ఎక్కువగా ఒబీస్ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్త్ కండిషన్ వల్ల మెడిసిన్ యూస్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకు కూడా నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ టైప్ ఆఫ్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే స్టఫ్డ్ ఉన్న సూప్స్ కానీ, కొంచెం రాగి జావా కానీ, జొన్న జావా కానీ, అండ్ బటర్ మిల్క్ కొంచెం థిక్గా తీసుకోవడం, అంటే లస్సీ ఫామ్లో తీసుకోవడం, అలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి క్యాలరీస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అండ్ ఎప్పటికప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ కూడా, అంటే గ్లూకోజ్ కూడా వాళ్ళ బాడీకి అందుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం దాంట్లో మసాలాస్ వేద్దాము. ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడర్, కొంచెం పసుపు కూడా, నేను కొన్ని వాటర్ కూడా వేసుకుందాము ఆ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా జల్లప్ అవ్వడానికి. ఓకే, సరిపోతుందా? ఇంకొన్ని, యా సరిపోతుంది.
సో చక్కగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే. ఒకటి కాబులి శనగలు, అలాగే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ కూడా. ఓకే. ఇప్పుడు దాన్ని మూత పెట్టి చక్కగా మరిగించుకుందాం. అలాగే. మెత్తగా ఉడికిపోయింది పల్లవి. యా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే అమూల్య, ఆలు శనగల కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. ఆలు శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆలు శనగల కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టీ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు సరిపడా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆలు శనగల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత అందులో టమాటో ప్యూరీ సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు అలాగే బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు శనగల కర్రీ రెడీ.